మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు? నేను మెయింటైన్ ఏం పెద్దగా చేయలేదండి. టు బీ ఫ్రాంక్, మేబీ ఏది పడితే అది తినకపోవడం ఒకటి రీజన్ అయి ఉండొచ్చు. అండ్ యాక్టివ్ మైండ్, ఇఫ్ యూఆర్ యాక్టివ్ హియర్, ఓకే. మీరు ఒక్క నిమిషం కూడా కూర్చోలేరు కదా. నేను ఇంట్లో కూడా ఏదో సర్దుతా ఉంటా, దొరుకుతా ఉంటా, బట్టలన్నీ కిందేసి మళ్ళీ మడత పెట్టి పైన పెడుతుంటా. ఐ ఎమ్ లైక్ బిగ్ టైమ్ ఓసిడి ఫ్రీక్ అనమాట. సో ఒక నిమిషం కూడా కూర్చోను. అసలు ఇంట్లో ఏం పని లేకపోతే ఇంకా నేను బ్యాక్ యార్డ్కి వెళ్తా. ఓకే. ఒక మొక్క కుండీలోంచి తీసి ఇంకో మొక్క పెడతా, దాన్ని ప్రాపగేట్ చేస్తా. ఐ డూ ఆల్ తోట పని, నాకు చాలా ఇష్టం తోట పని. నా దగ్గర అట్టి చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఉన్నాయి కుండీలలోనే. ఓకే. యా, వి స్టే ఇన్ ఎ విల్లా. బట్ అక్కడ సాయిల్ పార్ట్ ఎక్కువ లేదు, ఎక్కువ అంతా కూడా బండలు వేసేసారు. సో ఇంత పెద్ద పెద్ద కుండీలు కొని పెద్ద కొబ్బరి చెట్టు పెంచాను ఇప్పుడు. సో ఐఎమ్ యాక్టివ్ వన్. సెకండ్ థింగ్ ఈజ్ మేబీ థ్యాంక్స్ టు మై మదర్ జీన్స్. థర్డ్ థింగ్, నాకు నేను అప్రిషియేట్ చేసుకోవాలంటే నేను ఏది పడితే తినకపోవడం. ఐ కీప్ మై సెల్ఫ్ అవే ఫ్రమ్ జంక్. ఇప్పుడు యూజువల్ గా జనాలు ఏం తింటారు, బయట ఫుడ్ ఎక్కువ తింటారు, నేను తిన్ను. ఇంట్లో ఆవకాయతో అయినా తింటాను కానీ ఎక్కువ జొమాటో, స్విగ్గీ. వెజ్ నాన్ వెజ్? వెజిటేరియన్. ఐ టర్న్డ్ యాక్చువల్ గా నాన్ వెజ్ ఫ్యామిలీ ప్రాపర్. మా అమ్మ చేపల పులుసు, పీతల పులుసు ఇవన్నీ బాగా చేసే ఫ్యామిలీ. అమ్మకి కోపం వస్తుంది ఇప్పుడు నేను తినట్లేదని. బట్ ఐ టర్న్డ్. నేను చాలా ఎగ్ కూడా తిన్నాను, ఎగ్ కూడా తిన్నాను. ఎందుకంటే ఇప్పుడు అది వచ్చే సోర్స్ బాగాలేదు ఒకటి. రెండు, ఐ బికెమ్ సెన్సిటివ్. మీలో ఒక ప్రాణం వచ్చినప్పుడు వెన్ యూర్ ప్రెగ్నెంట్, మీకు ప్రతి ప్రాణి మీద కంపాషన్ పెరుగుతుంది. అవునా? ఓకే. అంతే కదా. మనకి చిన్నది అయితే అమ్మో బేబీకి ఏమైందో అని మనం మదర్ గా ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉంటాం కదా. ఇట్లా వంగుంటే బేబీకి ఏమవుతుందో, ఇది తింటే ఇది లోపలికి వెళ్తే బేబీకి ఏమవుతుందో, ఈ కాన్షియస్ లో ఉంటాం కదా. ఆ కాన్షియస్ వల్ల నేను నాన్ వెజ్ అంటే నాకు ఇష్టం పోయింది. అది కూడా ఒక పొట్టులోంచే కదా వచ్చింది. అది మనం తినేసి మన బేబీ మాత్రం జాగ్రత్తగా ఉండాలి అనుకోవడం అది ఏం కరెక్ట్? అది వాళ్ళకి బ్లడ్, హార్ట్, కిడ్నీస్ అన్ని ఉన్నాయి కదా, రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా ఉంది. సో అలా ఎలా తినాలి? సో నో, మా అమ్మతో చాలా యుద్ధమే చేశాను. ఇప్పటికీ మా అమ్మ లుక్స్ ఇస్తుంది నాకు. ఎవరు మీరు ఇంటికి వెళ్తే ఇప్పుడు మీకు చెప్తుంది, తినట్లేదమ్మా కొంచెం చెప్పి. అయితే ఒక రోజు నేను వచ్చి నాన్ వెజ్ నేను ఫుల్ గా తిని మీకు ఫుల్ వండి పెట్టి మిమ్మల్ని ముద్దు పెట్టుకుని పంపిస్తుంది. మా అమ్మకి నాన్ వెజ్ తినేవాళ్ళు అంటే చాలా, బికాస్ షీఈస్ అ గ్రేట్ కుక్ అండి. తను తినదు, తనకి వండడం ఇష్టం. సో ఇప్పుడు ఇంట్లో నేను మా హస్బెండ్ అందరూ వెజిటేరియన్ అయిపోయాం. ఎవరి కోసం వండాలి? ఇప్పుడు వాడు మా అమ్మ వండుకు తింటారు, వాడు తెస్తాడు, మా అమ్మ ఇద్దరు కూర్చొని తిని ఇప్పుడు అసిస్టెంట్ తను తింటారు అంతే. కొన్ని రోజుల్లో మదర్స్ డే రాబోతుంది. ఒక మదర్ గా మీ మదర్ గురించి. ఒక మదర్ గా మా మదర్ గురించి ఐ విల్ టెల్ యూ ఓన్లీ వన్ లైన్. నేను మా మదర్ అంత గ్రేట్ మదర్ కాదు. ఓకే, అంతే అంతే. నేను అందంలో చెప్పాను కదా, 10% కూడా కాదు. నేను మా అమ్మ బ్యూటీలో, మా అమ్మ మదర్హుడ్ తో పోలిస్తే నా మదర్హుడ్ 10% కూడా కాదు. మేబీ కొంచెం ఈ టాలెంట్స్, మాట్లాడడం, ఏదైనా కొంచెం తెలివిగా ఆలోచించడం, బయటకు వెళ్ళి పనులు చేసుకురావడం, వీటిల్లో నేను మా అమ్మ కన్నా ఒక స్టెప్ ఎక్కువ. బికాస్ తను నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి, నేర్పించింది కాబట్టి ఆ విషయాల్లో కొంచెం ప్రోగ్రెస్ అయ్యాను అనిపిస్తుందేమో. కానీ మదర్గా నేను మా అమ్మని ఎప్పుడు మా అమ్మని ఓవర్టేక్ చేయలేను. ఎందుకంటే తను షీజ్ అ సింగిల్ మామ్. మా నాన్న సపోర్ట్ లేకుండా తను యాక్చువల్లీ యూజువల్గా ఏమనుకుంటారంటే నాన్ సపోర్ట్ అంటే మనీ ఇవ్వడం, మీకు క్లోత్స్ కొనడం, స్కూల్ ఫీజు కాదు. ఇప్పుడు మీకు పెళ్ళైందా? మీరు మదరా? ఓకే. ఇప్పుడు మీరు ఒక రోజు ఒక ఫ్రస్ట్రేటెడ్ మూమెంట్ లో ఉంటారు, మీకు ఏదో అయింది, మిమ్మల్ని ఎవరో వర్క్ ప్లేస్ లో ఏదో అన్నారు, లేకపోతే మీ పేరెంట్స్ ఏదో అన్నారు, పక్కింటి వాళ్ళు ఏదో అన్నారు, లేదా మీకే మూడ్ బాగాలేదు, మీకు పీరియడ్, మీకు ఫ్రస్ట్రేటెడ్ గా ఉంది ఏదో. ఇప్పుడు మీ హస్బెండ్ మీకు ఏం చేస్తారు? ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు, టెల్ మీ, నాతో చెప్పు, వై ఆర్ యూ అప్సెట్ అని అడుగుతారు. మీరు ఆ గోల్ అంతా చెప్పుకోవచ్చు ఆయనతో. అక్కడే మీకు సగం రిలీఫ్ అయిపోతుంది. చెప్పుకోవడంలో రిలీఫ్ అయిపోతుంది, దాని ఏం చేయక్కర్లేదు. తర్వాత వాళ్ళు అలాగే అంటారు, పట్టించుకోకు, నీ గురించి వాళ్ళకేం తెలుసు అని ఏదో ఒకటేదో మీకు బాంబ్ రాస్తారు. బయటకు వెళ్దాం పదా అని మీకు ఏదో చేరుకొనిస్తారు, ఐస్ క్రీమ్ తినిపిస్తారు, సినిమాకి తీసుకెళ్తారు, అయిపోయింది మీ ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు మీకు పిల్లల్ని పెంచడం ఈజీయా కాదా? ఈజీ. ఇప్పుడు కేస్ 2 ఇదే మీకు జరిగింది, మీ పక్కన మీ హస్బెండ్ లేరు,
చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఆ కోపంని దిగమింగుకుంటున్నారు, పెయిన్ ని దిగమింగుకుంటున్నారు. పక్కన వచ్చి అమ్మ నాకు ఆ డ్రెస్ కాదు, ఈ డ్రెస్ అయ్యి, అమ్మ నాకు ఐస్ క్రీమ్ అయ్యి, అమ్మ నా స్కూల్లో ఎవరో ఏదో అన్నారు, పక్కింటోడు కొట్టాడని పక్కన వచ్చి వాళ్ళు చెప్తుంటారు. ఆల్రెడీ మీరు అప్సెట్ లో ఉన్నారు, వచ్చేదో క్రాంకీగా ఉంటది, పాట్మన్ ఒకటి పీకుతారు కదా. కానీ మా అమ్మ ఎప్పుడు అలా నన్ను పీకలేదు, ఒక్కసారి కూడా నన్ను కొట్టలేదు, ఒక్కసారి. మీరు ఒకళ్ళేనా? అన్నయ్య ఏం చేస్తారు? అన్నయ్య హీస్ ఇన్ టు గేమింగ్, యానిమేషన్. హీస్ ఇన్ నౌ మూవ్ టు UK, మాంచెస్టర్ లో ఉంటున్నారు. అన్నయ్య నాకు వెరీ వెరీ క్లోజ్, బికాస్ మై మామ్ ఇస్ సింగిల్ పేరెంట్ వన్. అన్నయ్యకి నాకు కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువ, ఇట్స్ 7 years ఏజ్ గ్యాప్. సో నాకు అన్నయ్య ఒరే పొరే కొట్టుకోవడం అవి కన్నా ఫాదర్లీ, తను ఇమీడియట్ గా నన్ను ఒక చైల్డ్ లాగా ట్రీట్ చేయడం మొదలు పెట్టాడు. ఎందుకంటే తన మీద మొత్తం రెస్పాన్సిబిలిటీ రావడంతో హీ లైక్ చదువుకున్నావా, ఎగ్జామ్ బాగా రాసావా, ఇది ఎలా అయింది, ఓకే అక్కడికి వెళ్ళకు, అక్కడ మంచిగా ఉండదు, ఇక్కడికి వెళ్ళక మంచిగా ఉండదు. సో హీఈస్ వెరీ, తను ప్రొటెక్ట్ చేయడంతోనే సరిపోయింది నన్ను. ఎందుకంటే ఆ రోజుల్లో అమ్మాయి బయటకెళ్ళిందంటే వెనకాల ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉండేది. సో మా అన్నయ్యకి భయం ఏమవుతుందో, మా చెల్లెకి ఏమవుతుందో అని. సో ఎక్కువ ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉండేది. బట్ హీ యాక్చువల్గా చెప్పాలంటే తను లైఫ్ చాలా చాలా మా కోసం సాక్రిఫైస్ చేశారు. మదర్ గురించి చెప్పాలంటే ఐ డోంట్ థింక్ ఐఎమ్ 10% ఆఫ్ వాట్ షీ ఈస్. ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్ హస్బెండ్ ఉండి, నాకు ఇప్పుడు కొంచెం మనీ గుడ్ టు గో లాగా ఉండి, అన్ని కంఫర్ట్స్ ఉండి, నాకు ఒక మేడ్ ఉండి, ఒక అసిస్టెంట్ ఉండి, ఇన్నుండి నేను నా బేబీని బాగా చూసుకోవడం, ఐ డోంట్ థింక్ దట్స్ అ గ్రేట్ ఛాలెంజ్ ఆర్ సంథింగ్. బట్ అవి ఏవీ లేకుండా మా మదర్కి అప్పుడు మనీ టూ మచ్ గా కంఫర్టబుల్ గా లేదు, పేరెంట్స్ సపోర్ట్ లేదు, మా ఫాదర్ లేరు, తను హైలీ ఎడ్యుకేటెడ్ కాదు, తనకి 14 years అప్పుడే పెళ్లి చేసేసారు. సో తనకి ఎడ్యుకేషన్ సపోర్ట్ లేదు, తను షీ కాంట్ గో అండ్ జాబ్. సో షీ హ్యాడ్ ఫేస్డ్ లాట్. ఆ టైంలో కూడా నన్ను బాగా రెడీ చేసి నాకేవో క్లిప్పులు పెట్టి మురిసిపోయేది. సో నాకు మంచి మంచి మ్యాచింగ్ క్లిప్పులు, మ్యాచింగ్ ఇయర్ ఇవన్నీ పెట్టి, అంత స్ట్రెస్ లో ఉండి కూడా నన్ను బొమ్మలాగా తయారు చేసి చూసుకునేది. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ డిఫికల్ట్. సో అందరు అమ్మలకి నేను చెప్పలేనండి. ఎవ్రీ మామ్ ఈజ్ అ గ్రేట్ మామ్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ జర్నీ. మీ అమ్మ మంచి, ఆ అమ్మ మంచి కాదు అని, అమ్మ బై డిఫాల్ట్ మంచి. అమ్మ అంటే కుక్క అమ్మ కూడా మంచి అంతే. ఇంకా ఎందుకంటే వాళ్ళు డెలివరీ అప్పుడే వాళ్ళు ఏం చేయాలో అది చేసేసారు. డెలివరీ చేసిన తర్వాత మీ కర్మ అంతే. డెలివరీతోనే షీఈస్ గ్రేట్. డెలివరీ తర్వాత మీకు పాలిస్తారా, ప్యాకెట్ పాలిస్తారా, మీకు బాగా చూసుకుంటారా, చూసుకోరా, అదంతా బోనస్, అది మీ కర్మ.